వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. పిల్లలు స్కూల్ నుంచి రాంగాల్నే ఏదో ఒకటి స్నాక్ పెట్టమని అడుగుతూ ఉంటారు గదండీ! మీ పిల్లలు గూడా అలా అడిగే పనైతే ఒక్కసారి ఇవి ట్రై చేసి చూడండి. 2 బంగాళాదుంపలుంటే చాలండి. చక్కగా 10, 15 నిమిషాల్లో ఈ స్నాక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టమాటా కెచప్‌తో తింటే చాలా బావుంటాయి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి. ఒక్కసారి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని చూసి ట్రై చేయండి. ఈ స్నాక్ రెసిపీ జేసుకోవడానికి నేనిక్కడ పెద్ద సైజులో ఉన్నవి 2 బంగాళాదుంపలు తీసుకున్నాను. మీకు గ్రాముల్లో కావాలి అంటే 400 గ్రాముల దాకా ఉన్నాయివి. ఇలా తీసుకున్న ఈ బంగాళాదుంపల్ని నేను ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని, ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని, దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని, మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 3 లేదా 4 విజిల్స్ రానిస్తాను. బంగాళాదుంపలనేవి మెత్తగా ఉడకాలి. ఇప్పుడు చూడండి ఒక 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. బంగాళాదుంపలు బాగా ఉడికాయి. ఇలా ఉడికిన బంగాళాదుంపల్ని తొక్క తీసేసేయండి అన్నింట్లకి. ఈ విధంగా తొక్కను తీసుకున్న తర్వాత ఇలా తురుముకోండి. ఇలా తురుముకుంటే మీకు ఎక్కడ గడ్డలు లేకుండా బాగా నలిగిపోతాయన్నమాట. బంగాళాదుంపలన్నింటిని ఈ విధంగా తురుముకోవాలి. మీకు ఇలా తురుముకోవడం ఇష్టం లేకపోతే చేత్తో అయినా ఎక్కడ గడ్డలనేవి లేకుండా బాగా నలుపుకోండి. ఇప్పుడు ఈ బంగాళాదుంప ముద్దలో ఒక టీ స్పూన్ మిరియాలని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిరపకాయల్ని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవచ్చు. లేదు అంటే కారం వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని, దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్‌గా ఒక పావు కప్పు మైదా, పావు కప్పు బియ్యపు పిండి కలిపి ఒక అరకప్పు దాకా వేసుకుంటున్నానండి నేను. అంటే పావు కప్పు మైదా, పావు కప్పు బియ్యపు పిండి కలిపితే ఒక అరకప్పు అవుతుంది గదా! అవి రెండిటిని నేను కలిపి వేసుకున్నాను. మీరు కావాలి అంటే విడివిడిగా పావు కప్పు మైదా, పావు కప్పు బియ్యపు పిండినైనా వేసుకోవచ్చు. బియ్యపు పిండి ప్లేస్‌లో మీరు కావాలంటే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి. మైదా, కార్న్ ఫ్లోర్‌ని కలిపి వేసుకున్నా సరిపోతుంది. క్రిస్పీనెస్ కోసం మనం బియ్యపు పిండిని వేసాము. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. అలాగే ఇక్కడ ఒక్క విషయం చెప్తానండి మీకు. మొత్తం బియ్యపు పిండి వేసుకోవద్దు. సరిగ్గా రావండి ఆయిల్‌లో వేసినప్పుడు విడిపోతాయి. కొద్దిగన్నా మీరు మైదా గాని, కార్న్ ఫ్లోర్ గాని కలుపుకోవాలి. మొత్తం బియ్యపు పిండితో చేయమాకండి. ఒకవేళ మైదా వద్దనుకుంటే మైదా ప్లేస్‌లో గోధుమ పిండైనా ఒక పావు కప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పిండనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మనం కొద్దిగా తీసుకొని ఆయిల్‌లో పునుగుల్లాగా వేసుకొని వేయించుకోవడమేనండి. ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్‌ని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్‌ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు కొంచెం పిండిని తీసుకొని పునుగుల్లాగా వేసుకోండి ఆయిల్‌లో. ఒకసారి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా వేయించుకోండి. ఫస్ట్ ఆయిల్‌ని బాగా కాగనివ్వండి. కాగిన తర్వాతే వేసుకోవాలి. పునుగులు వేసిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. లోపల వైపు కూడా బాగా వేగుతాయి. ఈ విధంగా అన్ని వైపులు తిప్పుకుంటూ వేగనివ్వండి. ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని ఆయిల్‌లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్‌లో వేసుకుంటే ఎక్స్‌ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే మీకు పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది. ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చుకోవండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వాయి వేసుకుంటున్నాను. మిగిలిన పిండిని ఇదే విధంగా బోండాల్లాగా వేసుకోండి. చూసారు గదా! ఎంత బాగొచ్చాయో. పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్‌గా టమాటా కెచప్‌లో నంచుకొని తింటే చాలా బావుంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా ఏదన్నా చేసివ్వాలి అంటే చాలా తక్కువ టైంలో మంచి టేస్టీగా చేసివ్వచ్చు. ఏమన్నా స్నాక్స్ చెయ్యమ్మా అని అడిగితే ఇవి చేసివ్వండి. ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూసారు గదా! మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.